నిజామాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే రాయలసీమ ఎక్స్ప్రెస్ బొల్లారం రైల్వే స్టేషన్లో ఆగనుందని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేంద్ర తెలిపారు. బొల్లారం రైల్వే స్టేషన్లో రాయలసీమ ఎక్స్ప్రెస్ నిలిపేందుకు రైల్వే శాఖ ఆమోదం తెలపడంపై ఈటెల చేసిన కృషిని స్థానికులు అభినందించారు. స్థానిక ప్రజలతో కలిసి ఆయన రాయలసీమ ఎక్స్ప్రెస్కు బొల్లారం రైల్వే స్టేషన్లో స్వాగతం పలికి కొబ్బరికాయలు కొట్టారు. స్వాతంత్ర్యం రాకముందు నుంచే ఇక్కడ నుంచి ఆర్మీలో పనిచేసే సైనికుల రాకపోకలకు కేంద్రంగా ఉండేదని గుర్తు చేశారు. బొల్లారం రైల్వే స్టేషన్ను అమృత్ స్టేషన్ తరహాలో అభివృద్ధి చేసి మోడల్ రైల్వే స్టేషన్గా తీర్చిదిద్దామని ఈటెల రాజేంద్ర తెలిపారు. దేశవ్యాప్తంగా ఆర్మీలో పనిచేసే వాళ్ళందరికీ కూడా ఇదే రైల్వే స్టేషన్ వాళ్ళకు రావడానికి పోవడానికి ఉండేటువంటి సౌకర్యం. ఇంత ప్రాచీన చరిత్ర కలిగినటువంటి ఈ రైల్వే స్టేషన్ కనీస సౌకర్యాలకు నోచుకోకుండా షెడ్డుకులు లేకుండా అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ రైల్వే స్టేషన్ని అమృత్ రైల్వే స్టేషన్ కింద పెట్టి ఒక మోడ్రన్ రైల్వే స్టేషన్ తీర్చిదిద్దాలని మా స్థానిక పెద్దల డిమాండ్ అయితే ఉందో తప్పకుండా అది ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం చేస్తాం. ట్రాఫిక్ ఇబ్బందులతో బాధపడి అనేక సార్లు ట్రైన్లు మిస్ అవుతున్న అనుభవం ఉంది కాబట్టి దీన్ని అన్ని రకాలు తీర్చిదిద్దడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం.